గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు పురుషోత్తం, వైఎస్ఆర్ఎస్ సత్సాయి జిల్లా అధ్యక్షుడిని. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ సందర్శన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. జూలై 28వ తేదీ స్టార్ట్ చేస్తే జూలై 28, 29, 30, 31 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్లో బీసీ, ఎస్సీ హాస్టల్ సందర్శించడం జరిగింది. మరీ ముఖ్యంగా అక్కడ గమనించినది ముఖ్యంగా ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్ళు శిథిలావస్థలో చేరే పరిస్థితిలో ఉన్నాయి. అంటే అక్కడ అన్నం కానివ్వండి, అన్నం పురుగులు పట్టి సాక్షాత్తు హోంమంత్రి గారు అనిత గారే ఒక హాస్టల్లో పోయి అక్కడ విజిట్ చేసి అన్నం తింటే అక్కడ బొద్దింకలు వచ్చిన పరిస్థితి మనమంతా చూసాం. అదేవిధంగా మన జిల్లా విషయానికి వస్తే, మన సత్సాయి జిల్లా విషయానికి వస్తే 4 రోజుల పాటు కదిరి, పుట్టపర్తి, పెనగొండ, మడక్సెర, ధర్మవరం ఈ ప్రాంతాలన్నీ విజిట్ చేస్తే అక్కడ ముఖ్యంగా సమస్యలు ఏవైతే ఉన్నాయంటే అక్కడ సంబంధించిన బీసీకి సంబంధించిన హాస్టల్స్లో తాగునీరు లేదు. కనీసం విద్యార్థులకు అక్కడ తాగునీరు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదంటే ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఓన్ బిల్డింగ్స్ లేవు. మరి అదేవిధంగా ఇద్దరు బీసీ మంత్రులకు సంబంధించిన జిల్లా అయినటువంటి సత్సాయి జిల్లాలో ఈరోజు బీసీ విద్యార్థులు కష్టాలు పడతా అంటే మంత్రులు మాత్రం ట్రైనర్లో కూర్చొని ఒక వీడియో చేసి పెడతారు. ఇంకో మంత్రి చూస్తే అక్కడ ఎస్సీకి సంబంధించిన హాస్టళ్ళు మంజూరు అయితే కమిషన్ల కోసం హాస్టల్ కట్టించే లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో 2014-19లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ విద్యార్థులకు సరిపోయిన మెస్ ఛార్జీలు పెంచుకోకుండా చేస్తే 2019 నుంచి 2014 వరకు వైఎస్ జగన్మోహన్ ఆధ్వర్యంలో 200 రూపాయలు బీసీ హాస్టల్ పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు 2024 నుంచి 29 వరకు 1 సంవత్సరం అయితేనా కూడా విద్యార్థులకు సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న బీసీ మంత్రులకు ఒకటే అడుగుతున్నాం, మీకైతే మీ పిల్లలు ఉంటే మీరు ఇక్కడ ఉండే పరిస్థితులు మీరు గమనించరా? ఈరోజు యాక్చువల్గా ఇక్కడ సంబంధించిన మంత్రులు ఈరోజు ధర్మవరంలో పర్యటిస్తున్నారు. వాళ్ళకి ఈరోజు ఒకటే విన్నవిస్తున్నాం, ఒకసారి అక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితులు చూడండి. మీ సంబంధించిన హాస్టల్స్లో పిల్లల పరిస్థితులు చూడండి. సాక్షాత్తు మంత్రులు ఉన్న ప్రదేశాల్లో ఇక్కడ బాత్రూములు సరిగా లేవు. బయటికి వచ్చి స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి, కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇది రెంటెడ్ బిల్డింగ్. ఇది ఏదైతే ఉందో రెంటెడ్ బిల్డింగ్లో పక్కన బార్ ఉంది. దీనికి సంబంధించిన బిల్డింగ్ లేడీస్ హాస్టల్ ఇది. దీని పక్కనే బార్ ఉంది. కానీ ఇంతవరకు దీన్ని బిల్డింగ్ మార్చాలనే ప్రయత్నం చేయకోకుండా కాలయాపన చేస్తున్నారు. వైఎస్ఆర్ విద్యార్థిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అవుట్సోర్సింగ్ సంబంధించిన అక్కడ ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్న మంత్రులను కూడా దిగ్బంధనం చేసేకి మేము శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడున్న అధికారులు ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారంలో ఒకసారి అక్కడ పోయి విజిట్ చేయాలి. కానీ ఏ ఒక్క విద్యాశాఖ అధికారి కూడా అక్కడ సందర్శన పాపాన పోలేదు. ఇంకోటి గవర్నమెంట్ జీవో ప్రకారం 15 రోజులకు ఒకసారి ఏఎన్ఎంస్ కానీ డాక్టర్స్ కానీ అక్కడ అందుబాటులో ఉండాలి. కానీ ఏ డాక్టర్ కూడా అక్కడ వాళ్ళ విద్యార్థులకి మనమే చూసినాం. పెనగొండకు సంబంధించిన కస్తూరి సోమందపల్లిలో ఫుడ్ పాయిజన్ అయితే కనీసం విద్యార్థి సంఘ నాయకులు కూడా మనల్ని అలో చేసే పరిస్థితిలో ఈరోజు ఇక్కడ పోలీసులు అరగట్టారు ఆ రోజు. అదేవిధంగా అంతకుముందు ఒక సంవత్సరం కింద కనగానపల్లి పక్కన సంబంధించిన హాస్టల్లో కేజీబీ హాస్టల్లో కూడా 10 మంది అమ్మాయిలకి ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకున్న పాపన వల్ల ఇంతవరకు దాని మీద రిపోర్ట్ కూడా లేదు. కాబట్టి వైఎస్ఆర్ విద్యార్థిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థుల గురించి ఎవరైతే బీసీ మంత్రులు ఉన్నారో వారు పట్టించుకోకపోతే విద్యార్థి లోకం వాళ్ళని వ్యతిరేకిస్తూ రాబోయే ఎలక్షన్లలో వాళ్ళకి బుద్ధి చెప్తాం. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించిన హాస్టళ్ళు కూడా వాళ్ళు దాన్ని ఇంకా పునరావృతం చేసి అక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి విద్యార్థులకు ద్రోహం చేసే ప్రభుత్వంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.